క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్. క్లౌడ్ ఫారెస్ట్ అయిపోయింది ఇప్పుడే. మనం నెక్స్ట్ వెళ్ళబోతోంది గార్డెన్స్ బై ద బే. ఫుల్ ఫోటోస్కి అండ్ టైం అనమాట. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్ సారా వ్లాగ్స్. సో నేను మీ రమ్య అండ్ ఇది లాస్ట్ డే ఆఫ్ సింగపూర్ ట్రిప్. సో దీని కంటిన్యూషన్ గా ముందు క్రూజ్ వీడియోస్ అయితే పెట్టాను. సో అవి మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ఆఫ్టర్ క్రూజ్ వీఆర్ బ్యాక్ టు సింగపూర్. సో ఫస్ట్ రాగానే ఆ లాస్ట్ డే ఆఫ్ సింగపూర్ ఎక్కడ స్టే చేసాం, ఏంటి ఆ డే అంతా ఎలా స్పెండ్ చేసాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మేము ఉండే స్టే అయితే హోటల్ బాస్. సో కనిపిస్తుంది బిల్డింగ్, సో అదే అనమాట. సో ఇదైతే మిడ్ ఏరియా ఆఫ్ సింగపూర్ లో ఉంటుంది. సో ఈ హోటల్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సింగపూర్ అనమాట. సూపర్ గా ఉంటుంది, నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి దగ్గరలో మనకి లైక్ విజిట్ చేసే ప్లేసెస్ చాలా ఉంటాయి. అండ్ జస్ట్ మనం వాకబుల్ డిస్టెన్స్ లోనే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అలా మేము ఎక్స్ప్లోర్ చేసినామని ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. చెక్ ఇన్ 2 o'clock ఉందన్నమాట. సో మాకు 10 నుండి నైట్ వరకు ఫ్రీ. సో అందుకే మేము ఇప్పుడు సో దిస్ మై ఫిట్ చెక్ చూపిస్తాను నేను మళ్ళీ. ఫిట్ చెక్ ఏంటనేది చూస్తున్నా, చాలా బాగుంది. ఫుల్ ఫొటోస్కి అండ్ టైం ఉందన్నమాట. సో ఓకే, రిసెప్షన్ ఏరియా. సో గైస్ చూసారు కదా, హోటల్ ఎంట్రీ అయితే చాలా బాగుంది అండ్ రిసెప్షన్ ఏరియా అనమాట ఇది. సో ఇక్కడే మనం రూమ్ బుకింగ్స్, చెక్అవుట్స్ అన్నీ చూసుకోవచ్చు. లైక్ మేము ఆల్రెడీ ప్రీ బుక్డ్ కాబట్టి జస్ట్ మా పాస్పోర్ట్స్ తీసుకొని వాళ్ళు వెరిఫై చేసుకున్నారనమాట ఏ టైంకి స్లాట్స్ ఉన్నాయి ఏ రూమ్ అనేది. సో అవన్నీ చూసేసుకొని మేము లగేజ్ పెట్టుకొని, మాకు టైం ఉందన్నమాట. సో అందుకే ఆ లోపు లైక్ ఏదైనా షాపింగ్కి వెళ్దాము నియర్ టు ప్లేసెస్ అన్నాను కదా. సో అందుకని మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఆ లోపు అయితే నా ఫిట్ చెక్ చూసేయండి. అండ్ ఇక్కడ నేను ఫిట్ చెక్ చేసుకుంటే సాయి నేను కూడా చేసుకుంటాను వచ్చాడు. సో అసలు అనుకోకుండా మా ఇద్దరు అవుట్ఫిట్స్ మళ్ళీ ట్విన్నింగ్ అయిపోయాయి అనమాట. సో అలా ఫిట్ చెక్ అయిపోయింది. అండ్ సో మేము నియర్ బై ప్లేసెస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడైతే మనకు దగ్గరలో లిటిల్ ఇండియా, బుగీస్ అండ్ ఇలా ముసఫా అండ్ లోకల్ సెంటర్స్ చాలా ఉంటాయి. సో అందుకే మేము ఇక్కడ దగ్గరలో ముసఫా ఉంది 10 minutesలో వాకబుల్ అంటే స్టార్ట్ అయ్యాము. అండ్ స్ట్రీట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించి ఇంకా పిక్చర్స్, వీడియోస్ అని తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇలా ముసఫా సెంటర్ అనేది మొత్తం మన డిమార్ట్స్, రిలయన్స్ మార్ట్స్ ఎలా ఉంటాయో అలా కొంచెం సెంట్రల్ మార్కెట్ లాగా అనిపించింది అనమాట. సో అన్ని ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కావాల్సిన అన్ని, అంటే ఇక్కడ సిటిజన్స్ వాళ్ళకి ఇది ఒక లోకల్ మార్ట్ లాగా అనమాట. ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ ఇఫ్ మీరు లైక్ ఇండియా ట్రావెల్కి వచ్చాక ఇలా చాక్లెట్స్ అవి షాపింగ్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను, నేను సజెస్ట్ చేస్తాను. సో ఇఫ్ మీ నియర్ బై ఉంటే మాత్రం షాప్ చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి అన్ని తెలుగు, తమిళ్ వీళ్ళ హోటల్సే ఉన్నాయన్నమాట. అలా మన ఫుడ్ తినాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అనిపించింది. అండ్ ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది అండ్ వీఆర్ బ్యాక్ టు హోటల్. క్విక్గా అయితే రెడీ అయిపోయాము ఫాస్ట్గా, ఎందుకంటే టైం అయిందనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే వీఆర్ బ్యాక్ టు అబ్జర్వేషన్ డెక్. సో దీస్ ఆర్ అవర్ ఫిట్స్. మళ్ళీ వచ్చింది. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో గైస్ అదనమాట, మేము మళ్ళీ అబ్జర్వేషన్ డెక్ వచ్చాము. సో మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మీరు మేము బర్త్డే అప్పుడు వెళ్ళాం కదా లావా కెఫే అబ్జర్వేషన్ డెక్ వ్యూ కానీ. సో ఎస్, మేము అప్పుడు నైట్ వ్యూ చూసాము. మాకు టైం కుదరక డే వ్యూ మిస్ అయ్యాము. సో ఇంకా ఇక్కడ వరకు వచ్చి డే వ్యూ అబ్జర్వేషన్ డెక్ వెళ్ళకుంటే ఎలా అని చెప్పి సో మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఇఫ్ మీకు టైం ఉంటే మాత్రం ఆ కెఫేలోనే 2 timesలా సెట్ చేసుకోండి. డే వ్యూ అండ్ నైట్ వ్యూ 2 కవర్ చేయొచ్చు. సో అలా అనమాట. సో ఫస్ట్ అయితే మాకు ఇక్కడ వెహికల్ వాళ్ళే డ్రాప్ చేసేసారు అండ్ ఇక్కడ వచ్చాము. సో ఫస్ట్ అక్కడ టికెట్ స్కాన్ చేసి ఎంట్రీ అయితే ఉంటుంది. అస్సలు ఇంకా అంతా 75th floor టాప్ వ్యూ నుండి సింగపూర్ సిటీ అయితే సూపర్గా ఉంది. ఇంకా దాన్ని మాటల్లో చెప్పలేము. మేము వెళ్ళిన టైం అరౌండ్ 2 కలా కాబట్టి ఫుల్ ఎండ ఉండే, అసలు అబ్బా అనిపించింది. బట్ ఆ వ్యూ అక్కడ నుండి ఆ గాలి చాలా బాగుంటుండే. బట్ మీరు కుదిరితే మాత్రం కొంచెం ఈవినింగ్ ఆ టైం అయినా సరే చూడండి. బట్ దీని కాస్ట్ అరౌండ్
పర్ హెడ్ 3 అలా పడిందనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. మీకు మేము చెప్తున్నాను కదా, పాసిబుల్ అయితే విత్ కెఫే డే అండ్ నైట్ వ్యూ వెళ్ళండి. సో 2 కవర్ చేసినట్టు ఉంటుంది అంతే. సో ఇలా అనమాట. ఫస్ట్ వెళ్ళగానే వ్యూ చూడాలి, పిక్స్ దిగాలి, అంతే. కొంచెం సీనరీ ఎంజాయ్ చేయాలి. అది మనం అబ్జర్వేషన్ డెక్లో చేస్తాము. బట్ టాప్ నుండి వ్యూ అద్దరిపోతుంది. సో ఇక్కడ మీకోసం కొంచెం క్లిప్స్ పెడతా. సో మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేసేయండి. సో గైస్ చూసారు కదా, బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ సింగపూర్ ఫ్రమ్ టాప్. సో ఇలా ఉంటుందన్నమాట. మంచి సిటీ, బిల్డింగ్స్, వాటర్ వ్యూ అండ్ మన కింద నుండి అన్నీ కనిపిస్తాయి. సో చూస్తున్నారు కదా, అదే ఆర్ట్ అండ్ మ్యూజియం, యాపిల్ ఆఫీస్ అన్నీ కనిపిస్తాయి. సో అలా వ్యూ ఎంజాయ్ చేయవచ్చు. బట్ ఎండ తక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. అంత టాప్లో కూర్చొని. అండ్ అక్కడ కెఫేస్ అలా ఉన్నాయి కదా. సో ఇలా ఉంటుంది. మొత్తం గ్లాస్ డోర్ నుండి అందరు ఇక్కడ కూర్చొని చిల్ అవుతూ ఉంటారు. సో ఫైనల్గా అయితే మా వీడియోస్, పిక్చర్స్ అన్నీ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేము మొన్న స్టే చేసిన లావా కెఫే కూడా అక్కడే ఉంటుంది పక్కకే. సో బట్ అక్కడ ఎంట్రీ వేరే, ఇక్కడ ఎంట్రీ వేరే. సో కొంచెం ఫుడ్ ఇక్కడ అంతా ఎక్స్పెన్సివ్ అనమాట. సో మీరు వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ అలా క్యారీ చేయండి, అవైతే అలా ఉన్నాయి. సో ఫైనలీ మా అబ్జర్వేషన్ డెక్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత క్విక్గా బ్యాక్ టు అన్నట్టు గార్డెన్స్ బై ద వే అండ్ ఫ్లవర్ డోమ్ ఉండే. బట్ మాకు వెళ్ళే దారిలో ఇది ఒకటి కనిపించింది అనమాట. సో ఇది ఏంటో అసలు తెలీదు, బట్ కొంచెం భయంకరంగానే అనిపించింది. అది ఇట్లా పాములాగా తీస్తూ ఉండే అనమాట నోట్ల నుండి. సో చూస్తున్నారు కదా. సో అది ఇంకా ఎవరిని ఏమనలేదు, సైలెంట్ గా వెళ్ళిపోయింది. అసలు ఎవరు పట్టించుకోలేరు బేసిక్ గా దాన్ని. సో ఇంకా మేము కూడా సరేలే, మాకు టైం అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాం. బట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి యాక్టివ్ గార్డెన్ అని ఒకటి ఉందన్నమాట పిల్లల కోసం, అలా గేమ్స్ ఆడడానికి. సో ఇక్కడ మేము కొంచెం పియానో అండ్ ఇలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే వాయించాము. సో మా టాలెంట్ ఇక్కడ చూసేయండి. ఏ అన్నాను సాయి వన్ చేయవా ప్లీజ్ గైస్. నువ్వే చెప్పా. చెప్పు గైస్, మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్ చూసారు కదా, మాకు అది చాలా బాగా ఫన్ అనిపించింది ఆ టైం. అండ్ ఇక్కడ ఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం కెఫేస్ అంతా కొంచెం చిల్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ మేమైతే స్టార్ట్ అయింది ఫ్లవర్ డోమ్కి వెళ్ళాము. అండ్ ఎందుకంటే గార్డెన్ బై ద బే, ఫ్లవర్ డోమ్ అన్ని రెండు ఒకే దగ్గర ఉంటాయి. బట్ మేము గార్డెన్ బై ద బే ఎందుకు వెళ్ళలేదు ఫస్ట్ అంటే, నైట్ లేజర్ షో ఉంటుంది. సో ఆ వ్యూ చూడడానికి కోసం అని చెప్పి మేము నైట్ పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్ చూసేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఫుల్ కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎంత రూట్ మ్యాప్స్ ఉన్నా సరే మనం కన్ఫ్యూజ్ అవుతాము. సో అక్కడ ఎవరైనా లైక్ నియర్ బై కనిపిస్తుంటే లైక్ చూసుకొని వెళ్ళండి. లేదా ఒక యాప్ ఉంటుందంట మొత్తం ఈ సింగపూర్ ఎలా ఈ ఫ్లవర్ డోమ్ వాటి రూట్స్కి. సో అది ఇన్స్టాల్ చేసేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం అవి చూస్తున్నాం కదా, అక్కడ పెద్ద డోమ్లా ఉంది కదా. సో అందులోనే క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్ ఉన్నాయి. సో వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. ఇట్ వాజ్ సో 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 బ్యూటిఫుల్ అండ్ బెస్ట్. సో గైస్ ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఇలా పెద్ద లాయన్తో ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం టికెట్ మనం బుక్ చేసుకుంది చూపించి ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా బ్యూటిఫుల్ గ్రీన్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది గైస్. అండ్ ఇక్కడ ఫుల్లీ లైక్ మ్యాన్ క్రియేటెడ్ లానే అనమాట. సో ప్రతిదీ. అండ్ ఇక్కడ ఒక డోమ్ లా క్రియేట్ చేస్తారు. సో గైస్ ఫస్ట్ అయితే మనం ఫ్లవర్ డోమ్ అండ్ క్లౌడ్ ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో.
చూసారు కదా బ్యూటిఫుల్ క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్ని చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ అన్ని కవర్ చేసి పెట్టలేదు ఎందుకంటే మీరు రియల్గా ఎంజాయ్ చేయాలి కదా. సో అందులో కొన్ని బిట్స్ అయితే షేర్ చేసుకుంటున్నా. అండ్ మీరు మీ లైక్ ఓన్ ఎక్స్పీరియన్స్తో అసలు ఇంకా ఆ మూమెంట్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఈ సాల్ట్ రాక్స్ లాగా పెట్టారనమాట. అండ్ ఇక్కడ ఈ బ్లూ కలర్ ఎంట్రీ నుండి అయితే ఫుల్ కొంచెం 3D షోస్ అలా మనకు చూపిస్తారు అసలు ఎలా ఈ లైక్ క్లౌడ్ ఫారెస్ట్ ఏంటి అదంతా అని. అండ్ ఇంకా దాని తర్వాత మనం ఇక్కడికి వెళ్తే ఫుల్ కొంచెం సైంటిఫిక్గా మనకి విజువల్స్ ఉంటాయి. అండ్ ఎలా క్రియేట్ చేశారు ఏంటి అసలు నేచర్కి మనకి ఏంటి లింక్ అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో కొంచెం మనం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలన్నమాట. డన్ విత్ క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్. క్లౌడ్ ఫారెస్ట్ అయిపోయింది ఇప్పుడే. మనం నెక్స్ట్ వెళ్ళబోతోంది గార్డెన్స్ బై ద బే. సో ఎస్ ఫైనలీ మాదైతే కంప్లీట్ అయిపోయింది. అసలు ఇంకా ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసామో మాకే తెలుసు ఎందుకంటే ఇక్కడ చీకటి అయిపోతుంది. అసలు ఇది డే వ్యూ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. సో దాని పక్కనే గార్డెన్స్ బై ద బే. ఫుల్ ఎంట్రీ అయితే కార్నివల్ ఫెస్ట్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఎంటర్ అవ్వగానే ఆల్మోస్ట్ మాకు 5:30 అయిపోయింది. సో ఇంకా చీకటి అనుకున్నా. సో బట్ కొంచెం ఆ లైటింగ్ ఉండే అనమాట. సో అందుకే ఇంకా అండ్ గార్డెన్ బై ద బే మెయిన్లీ గ్రూ ట్రీస్ ఉంటాయి అనమాట. సో ఇలా చాలా పెద్ద పెద్దగా కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ దీనికి మనకు బ్రిడ్జ్ ఉంటుంది, వీటి పైకి వెళ్ళొచ్చు, అది ఇంకో సైడ్ ఉంది. సో ఫస్ట్ మేము ఇటు వచ్చాం కదా అని చెప్పి పిక్చర్స్ వీడియోస్ అని తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ క్విక్ గా అయితే మేము నెక్స్ట్ సెంటర్ ఆఫ్ గార్డెన్ చూస్తున్నగా బ్రిడ్జ్ పైకి వెళ్ళి చాలా దగ్గరగా ఈ గ్రూ ట్రీస్ ని చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటారు, బట్ దానికి ఛార్జ్ ఉంది. అండ్ ఫస్ట్ మేము వెళ్ళగానే క్యూ లైన్ చాలా కనిపించి మేము అది స్కిప్ చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా కొద్ది లైక్ మనకి 7:40 అరౌండ్ కి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మంచికి ఇలా కింద లై అవుతూ బ్యూటిఫుల్ లైట్ షోని ఎంజాయ్ చేయొచ్చు అనే లోపే ఇలా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఒకటేసారి Guys, it's raining. गया पूरा गया. సో చూసారు కదా ఆ రోజు తుఫాన్ అంట. అసలు తెలియదు మాకు. అసలు ఘోరమైన వర్షం. పాపం మేము వెళ్ళేసరికి చాలా మంది ఇంకా వెయిట్ చేస్తే కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. మెయిన్ గా మీరు సింగపూర్ ట్రిప్ ఆర్ మలేషియా ట్రిప్ అయితే అంబ్రెలాస్ మస్ట్ క్యారీ చేయండి. అండ్ వాటర్ బాటిల్ కూడా. సో ఇవి రెండు మస్ట్ అని చాలా అప్పుడు తెలిసింది. అండ్ ఫుల్ వర్షం అరౌండ్ అసలు తగ్గలేదు మేము వెళ్ళే వరకు కూడా. సో ఆ లోపే మనకి లేజర్ షో స్టార్ట్ అయింది కాబట్టి ఇలా అంబ్రెలాస్ తో వ్యూ చేశారు. మేము కూడా ఇంక అక్కడే ఉండి వచ్చిందే దీనికోసం కదా అని చెప్పి ఇంక అక్కడే వర్షంలో ఇట్ వాజ్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఎవరికి ఇలాంటి ఛాన్స్ రాదేమో, బట్ వి ఎంజాయ్డ్ అ లాట్. సో ఇక్కడ కొంచెం బిట్ పెడదాం, మొత్తం కాదు. సో చూసేయండి మీరు కూడా. సో గైస్ చూసారు కదా, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే సింగపూర్ ట్రిప్లో మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వకండి, ఆన్ టైం వెళ్ళండి. అండ్ వర్షంలో మేమైతే ఫుల్ లేజర్ షో అయితే ఎంజాయ్ చేసేసాము. అండ్ వీఆర్ బ్యాక్ టు రూమ్ అండ్ క్విక్గా చేంజ్ అయిపోయాము. అండ్ వీఆర్ గోయింగ్ టు మీట్ మా బ్రదర్ని కలవనికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ బ్రదర్ ఏంటి అనుకోవచ్చు, నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా. ఎస్, సో హీఈస్ వర్కింగ్ దేర్. అండ్ వాడిని కలవనికి మాకు లాస్ట్ డే కుదిరింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే అసలు అంటే ట్రిప్లో కలవడం అంటే మళ్ళీ కలుస్తామేమో, బట్ ట్రిప్లో ఇలా మీట్ అవడం సో చాలా బెస్ట్ అనిపించింది. అండ్ నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్ ఫీల్ వచ్చింది అనమాట. అరే ఇట్లా ట్రిప్లో వచ్చి మన వాళ్ళని కలవడం ఇట్స్ అ కైండ్ ఆఫ్ బెస్ట్ ఫీలింగ్. సో వాడు లిటిల్ ఇండియా దగ్గర ఇంకా దాని తర్వాత ఉంటాడు. సో అలా తమ్ముడే వచ్చి కలుస్తున్నాడు అనమాట. సో మాకు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది కదా, సో అందుకే ఇక్కడ ముసాఫా దగ్గర మీట్ అవుతున్నాము. అండ్ ఇది మేము మార్నింగ్ వెళ్ళిన ప్లేస్ నైట్ ఇలా ఉంది, ఫుల్ కలర్ఫుల్గా. అయితే మీకైతే మా తమ్ముని పర్చేజ్ చేస్తారు. చరణు ఏ తీరా ఇంత దూరం వచ్చినా నిన్ను కలనీకి. గైస్ చూసారు కదా, సో చరణ్ అనమాట. చరణ్ అని వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు కలవనికి అయితే. అండ్ ఫస్ట్ రాగానే కొంచెం కరెన్సీ ఎక్స్చేంజ్ ఉండే. సో రేపు మేము లైక్ మలేషియా వెళ్ళిపోతాం కాబట్టి సో ఇక్కడ కొంచెం సింగపూర్వి మొత్తం మలేషియాకి అయితే ట్రాన్స్ఫర్ చేయించేసాము. అండ్ అక్కడ ఇంకా డిన్నర్ బెస్ట్ ప్లేస్ ఉంటుంది, తీసుకెళ్తారండి అక్క అని ఇంకా వాడే డిన్నర్కి తీసుకెళ్ళాడు అనమాట. అసలు సూపర్ ఫుడ్ అది. నేను లైక్ ఆల్మోస్ట్ 1 వీక్ ఆఫ్ ట్రిప్ నుండి నేను అసలు సూపర్గా ఎంజాయ్ చేసా ఫుడ్ని. లైక్ సడన్గా మన ఇండియా టచ్ వచ్చేసింది. అదే సరిగమ
తిమ్మప్ప గ్రాండ్ రెస్టారెంట్ అనమాట. సో ఇది మన తెలుగు వాళ్ళదే. ఇఫ్ మీరు ఈ లోకల్ హోటల్ బాస్ ఆర్ లిటిల్ ఇండియా ఉంటే మాత్రం ఇది డెఫినెట్గా విజిట్ చేయండి. అంబియన్స్ అండ్ ఫుడ్ ఆర్ టోటల్ 5 out of 5. ఫస్ట్ వెళ్ళగానే మాకు ఇలా పీనట్స్ అండ్ ఆనియన్స్ ఇచ్చారు. సో కొంచెం మంచింగ్ స్టఫ్లా అనిపించింది. సో ఇంకా ఫుడ్ అంతా మెన్యూ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసాము. బట్ ఇక్కడ వాళ్ళైతే ఫస్ట్ మనకి అలా సిగ్నేచర్ డిష్ స్టార్టర్స్ ఇచ్చారు. అదే గుంటూరు కోడి. అసలు సూపర్గా ఉండే గైస్. అస్సలు ఎంత అంటే లైక్ మన హైదరాబాద్లో తిన్నట్టే ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఆకలితో ఉన్నాం ఆల్మోస్ట్. సో ఇంకా కుమ్మేసాం అనుకొని. అండ్ దాని తర్వాత బిర్యానీ నెక్స్ట్ లెవెల్. సో అండ్ ఈ బ్రో అయితే మన హైదరాబాద్ అతనే అనమాట. సో కొడంగల్ శేఖర్ అంటారంట. సో ఈయనకైతే మన వ్యూవర్స్కి అయితే హాయ్ చెప్పేసాడు. అండ్ గైస్ ఇది మోస్ట్లీ సెలబ్రిటీస్ స్పెషల్ ప్లేస్ అని కూడా అంటారంట. ఎందుకంటే లైక్ మన అరౌండ్ సినీ ఫీల్డ్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళంట హైదరాబాద్ వాళ్ళు. అండ్ ఇక్కడ అంటే లైక్ వాళ్ళ ఫొటోస్ అవి కూడా చూసాను అనమాట. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ ఫుడ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ అలా అయితే మా డిన్నర్ ఇలా యమ్మీగా అయింది. అండ్ ఇంకా అట్ లాస్ట్ ఇంత హెవీ ఫుడ్ తిన్నాక లైట్గా లస్సీ ఉంటే ఎంత బాగుంటుంది. సో అది కూడా వీళ్ళ సిగ్నేచర్ మ్యాంగో లస్సీ ఇచ్చారు. సూపర్గా ఉండే గైస్. సో చూస్తున్నా కదా ఫుడ్ అంతా కంప్లీట్ చేశాను నేనైతే. ఎట్ లాస్ట్ డిన్నర్ అసలు సింగపూర్లో సూపర్గా. అసలు మీరైతే ఈ ప్లేస్ అసలు మిస్ చేయకండి. సింగపూర్ నియర్ లైక్ ఇలా హోటల్ బాస్. లైక్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ సింగపూర్ ఫుడ్ అయితే మాత్రం మస్ట్ ట్రై. సో ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ డిన్నర్ అనమాట. సో అలా సో మన కొడంగల్ శేఖర్ అన్నకైతే బాయ్ చెప్పేసాము. సో ఇట్ వాస్ బెస్ట్ డిన్నర్ టు నైట్ అని చెప్పాలి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని కూడా ట్యాగ్ చేయండి అని చెప్పారు. సో అలా గైస్ సరిగమ గ్రాండ్ లో ఇలా బ్యూటిఫుల్ డిన్నర్ అయిపోయింది. అండ్ వి గట్ అ లాట్ ఆఫ్ బెస్ట్ పిక్చర్స్ అండ్ మెమరీస్. సో ఇక్కడ ఇలా బ్రదర్ ని మీట్ అవ్వడం నాకైతే చాలా బాగా అనిపించింది. సో అండ్ బ్యాక్ టు హోటల్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా చరణ్ అయితే ఫుల్ కెమెరా చేయనమాట. సో ఇలా వీడియో తీస్తుంటే మొత్తం హ్యాండ్ అడ్డం పెట్టేస్తాడు ఇలా. అండ్ బట్ ఫైనల్ అయితే మన ఛానల్ కి హాయ్ చెప్పేసేసాను. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ వాకబిల్లో అని చెప్పాను కదా రూమ్. సో అక్కడికైతే వెళ్ళిపోయి వీల్ మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయారు అనమాట. సో దట్స్ ఇట్. ఇట్ వాజ్ సో నైస్ మీట్. అండ్ నేనేం చూపించలేదు కదా మీకు హోటల్ బాస్ ఎంట్రీ అంతా. సో అందుకే ఇప్పుడు కొంచెం ఒక మినీ హోమ్ టూర్ లాగా పెడదాం అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మేము ఎంటర్ అయిపోయాం అనమాట. ఎంటర్ అవ్వగానే ఒక ఫుల్స్ ఒక క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ అనమాట. వీళ్ళు నాకు బర్త్డే వీక్ అని తెలుసు. సో ఒక మినీ నోట్ తో పెట్టి ఆయన నాకు ఒక రెడ్ కలర్ బ్యాగ్ గిఫ్ట్ చేశారు. దాంతో పాటు సింగపూర్ చాక్లెట్ కూడా చాలా బాగుండే చాక్లెట్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ టు హోటల్ బాస్. ఒక క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అట్లా లాస్ట్ డే సర్ప్రైజ్. అండ్ ఎంత లైక్ లాంగ్ డే అంతా టైర్డ్ అయ్యి వచ్చి ఈ క్యూట్ లిటిల్ చూడగానే ఒక రిలాక్స్ అనిపించింది. సో అలా వాళ్ళ నోట్ ఇచ్చిన చదివి ఆయన ఇక్కడ ఈ రెడ్ బ్యాగ్ అయితే అన్బాక్స్ చేసేసాను. క్యూట్ ఉంది ఈ బ్యాగ్ కూడా నాకు నచ్చింది. అండ్ ఇక్కడ ఒక మినీ బాత్రూమ్ టూర్ చూపిస్తాను అనమాట. చాలా నీట్ అండ్ సూపర్ కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నా కదా ఇది బాత్రూమ్ టూర్ అనమాట. చాలా బాగుంది. ఇఫ్ మీరు వస్తే మాత్రం ఈ హోటల్ని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైజ్. ఆల్మోస్ట్ మా వీడియో అయితే ఎండ్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చెప్పడం మర్చిపోయా, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ వీడియో ఆఫ్ సింగపూర్. సో నెక్స్ట్ వీడియో సో మేము ఫ్రమ్ సింగపూర్ టు మలేషియా ఎలా వెళ్ళాము అండ్ హోటల్ బాస్ లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అవన్నీ ఈ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. ఎంత టైం పట్టింది అండ్ మలేషియా వెళ్ళగానే ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ ఆ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Stay tuned for more videos. Take care guys. Bye bye.